హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ అఫిషియల్. సో ఈరోజు అయితే మనం కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత చేయవలసిన 5 పనులు అనమాట. సో ఇదివరకు మీరు మొబైల్ తీసుకున్నా సరే ఈ పనులు చేయకుండా ఉంటే కంపల్సరీ అయితే మీరు చేయండి. సో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అంతకుముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు మొబైల్ కొన్న వెంటనే చేయాల్సిన పని ఏంటంటే, మీ ఇన్వాయిస్ ఉంటుంది కదా, మీకు బిల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని మీరు జాగ్రత్తగా ఒక స్నాప్ తీసి కంపల్సరీ మీ మెయిల్కి కానీ మీ ఫ్రెండ్ మెయిల్ కానీ కంపల్సరీ దాన్ని అయితే షేర్ చేయండి. లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరితో ఒక మెయిల్ అయితే ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడికి అయితే మీరు షేర్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఐఎంఈఐ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంపల్సరీ నోట్ చేసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి. మీ మొబైల్ పోయిన వెంటనే మనకి ఈ బిల్ అండ్ మీ ఐఎంఈ నెంబర్ కంపల్సరీగా కావాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఒకే చోట పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ రెండింటినీ ఒక స్నాప్ తీసుకొని మీరు ఒక మెయిల్లో పంపించినట్లయితే కనుక కంపల్సరీ మీకు అది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. మీ మొబైల్ తీసుకున్న వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫైండ్ మై డివైస్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అయితే అవ్వండి. అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఉన్న మొబైల్స్లో కూడా దీన్ని అయితే ఇన్స్టాలేషన్ చేసుకుని రిజిస్టర్ అయితే అవ్వండి. మీ మొబైల్ పోయిన వెంటనే మనకి ఐఫోన్లో ఏ విధంగా ఫైండ్ మై ఫోన్ అనేది ఉంటుందో అదేవిధంగా మనకి ఆండ్రాయిడ్లో గూగుల్ వాళ్ళు ఇస్తున్నటువంటి బెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట ఇది. ఫైండ్ మై ఫోన్ కానీ ఫైండ్ మై డివైస్ అని చెప్పి కానీ మీరు సెర్చ్ చేస్తే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట లోగో. దీన్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీకు ఇది సెక్యూర్గా అయితే ఉంటుంది. మీ మొబైల్ పోయిన వెంటనే మీరు ఆ ఈమెయిల్ ఐడిని మీరు మీ ఫ్రెండ్ మొబైల్లో ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి ఆ మొబైల్ ఎక్కడుందో మీరు ఈజీగా ట్రేస్ అయితే చేయొచ్చు అనమాట. అందుకు మీకు అది హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. మీకు మొబైల్స్ అయితే ఇస్తున్నారు, కొన్ని మొబైల్స్కి ఛార్జర్స్ అయితే ఇవ్వట్లేదు. అందుకోసమని మీరు మీ ఇంట్లో ఉన్న ఛార్జర్స్ కానీ లేదంటే బయట మనకి తక్కువ రేట్లో వస్తున్నాయి కదా అని చెప్పి థర్డ్ పార్టీ ఛార్జర్స్ని మీరు యూజ్ చేసి మీ మొబైల్ని ఛార్జ్ అయితే చేస్తుంటారు. మీ మొబైల్ ఇప్పుడు ఎంత తక్కువ ఉన్నా కూడా 10,000 నుంచి మీరు 20, 30, 40 చాలా హై కాస్ట్ పెట్టి మీరు మొబైల్ అయితే తీసుకుంటారు. అది 10,000 అయినా కూడా మీరు 10,000 పెడుతున్నారంటే కంపల్సరీ మీకు అది చాలా హై ప్రయారిటీ అయితే ఉంటుంది అనమాట. 10,000 అనేది మీకు మీరు పెడుతున్నారంటే మీ బడ్జెట్ అంతవరకే ఉంటుంది. అది మీకు ఒక 1 lakh కానీ 2 lakhతో సమానం. 10,000 మొబైల్ అయినా సరే కూడా చాలా మీరు పక్కబందిగా దాన్ని చూసుకుంటూ ఉంటారనమాట. అటువంటప్పుడు మీరు ఈ థర్డ్ పార్టీ ఛార్జర్స్ని యూజ్ చేసి ఛార్జ్ చేసినప్పుడు మీకు ఈ మొబైల్ బ్యాటరీ అనేది త్వరగా డ్యామేజ్ అయితే అవుతుంది. మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది కూడా మీకు త్వరగా తగ్గిపోతుంది. అందుకోసం మొబైల్ ఏదైతే కంపెనీ ఉందో మీ మొబైల్ వాట్ ఎంతకి సపోర్ట్ చేస్తుందో అంత వాటికి తగినట్టుగా కంపల్సరీ ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఆ ఛార్జర్స్ని మీరు పర్చేస్ అయితే చేయండి. ఒక 500, 600, 700లో అయితే వస్తుంది. అందులో మీరు తీసుకొని దాంతో ఛార్జ్ అయితే చేయండి. అదేవిధంగా ఛార్జర్ తీసుకున్న వెంటనే ఛార్జర్కి ఈ ప్రొటెక్టర్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ ప్రొటెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ మీరు ఎడ్జెస్కి అయితే వేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో ఆ విధంగా మీరు ఎడ్జెస్కి అయితే వేసేయండి. అప్పుడు మీరు మీ ఛార్జర్ డ్యూరబిలిటీని మీరు పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మొబైల్ బ్యాక్ కవర్ అండ్ టెంపర్ గ్లాస్. మీరు చాలా వరకు ఏం చేస్తారంటే 100 రూపీస్కి దొరుకుతుంది కదా అని చెప్పి టెంపర్ గ్లాస్ని వేపించేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక 60, 70, 80 రూపీస్, ఒక 100, 150లో మీరు మొబైల్ బ్యాక్ కవర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. మీరు అవి యూజ్ చేయడం వల్ల బై మిస్ మీ మొబైల్ డ్రాప్ అయినట్లయితే కనుక అప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా కొంచెం కాస్ట్ అయితే పెట్టండి. ఒక 250 ఆ రేంజ్ నుంచి మీరు పెట్టగలిగినట్లయితే మంచి మొబైల్ బ్యాక్ కవర్స్ అయితే ఉన్నాయి. కింద డ్రాప్ చేసినా కూడా మిలిటరీ గ్రేడ్ టెస్ట్ కూడా అయి ఉంటాయి అనమాట కొన్ని. అటువంటి బ్యాక్ కవర్స్ ఏదైనా ఉంటే కనుక మీరు యూజ్ అయితే చేయండి. అప్పుడు మీకు బై మిస్ పడినా కూడా మీకు మొబైల్ అనేది బ్రేక్ అయితే అవ్వదు. అదేవిధంగా టెంపర్డ్ గ్లాస్ కూడా మంచి క్వాలిటీ అయితే వేయించుకోండి. 8D, 4D అని చెప్పి అయితే ఉంటాయి. అలాంటివి అయితే ఏముండదు. నార్మల్గా మీరు గొరిల్లాకి సంబంధించి ఏదైనా టెంపర్డ్ గ్లాస్ ఉంటే కనుక ఆ ప్రొటెక్టర్స్ అవైతే వేయించుకోండి. లేదంటే మీరు బిగ్ సీలో కానీ లేదంటే ఎక్కడైనా మీ దగ్గర ఉన్న స్టోర్స్లో జస్ట్ ఒక స్టిక్కర్ మాదిరి అయితే వస్తుంది. దాన్ని మీరు వేయించుకుంటే జస్ట్ ఒక ఫిలిం మాదిరి అయితే వస్తుంది అనమాట. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి
న్యూ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత సో చాలా చోట్ల అయితే ఉన్నాయి. సో అవి వేయించుకోండి. సో చాలా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో మీకు కింద పడిన కూడా అంత త్వరగా సో బ్రేక్ అయితే అవ్వదు. అదేవిధంగా స్క్రాచెస్ అయితే పడవు అనమాట. టెంపర్ గ్లాసెస్ యూజ్ చేస్తే కనుక సో కంపల్సరీగా త్వరగా స్క్రాచెస్ అయితే పడతాయి. సో మనం దాన్ని కొద్ది రోజులకి మళ్ళీ రీప్లేస్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో మీరు ఈ విధంగా చేసుకుంటే కనుక సో మంచి బ్యాక్ కవర్, అదేవిధంగా ఒక టెంపర్ గ్లాస్ కానీ సో స్క్రీన్ కవర్ మంచిది వేయించుకున్నట్లయితే కనుక సో మీ మొబైల్ని ఇంకా ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే సో మీరు కొంతమంది సో కెమెరాస్ కోసం అయితే మొబైల్కి తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా చేయాల్సిన పని ఏంటంటే సో కెమెరా ప్రొటెక్టర్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, సో ఇలాంటివి అనమాట. సో ఇలాంటివి మీరు కంపల్సరీగా సో మీ కెమెరాకి అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయించుకోండి. సో వాటి వల్ల మీకు కెమెరా వెనకాల ఏదైతే ఉందో అక్కడ మీకు స్క్రాచెస్ అయితే పడవు. సో వీడియో క్వాలిటీలో మనకి ఎటువంటి డిఫరెన్సెస్ అయితే ఉండవు అనమాట. ఈ పనులు అయితే మీరు కంపల్సరీ చేసినట్లయితే కనుక సో ఒకవేళ మీ మొబైల్ దొంగిలించబడినట్లయితే కనుక సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని సో మీ బిల్ ఏదైతే ఉందో సో ఆ బిల్ని తీసుకొని మనం కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీరు నెక్స్ట్ స్టెప్ నేను చెప్పింది ఫాలో అయినట్లయితే సో ఫైండ్ మై డివైస్ అని సో ఇమీడియట్గా మీరు అలర్ట్ అయినట్లయితే సో మీరు ఎక్కడైతే మొబైల్ పోయిందో సో అక్కడ తిరిగి మీరు త్వరగా వెళ్ళి సో మొబైల్ని క్యాచ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు ఇంట్లోనే మర్చిపోయారు మొబైల్ని, సో మీరు ఇంట్లోనే వచ్చి సో మీ మమ్మీ కానీ మీ బ్రదర్స్ సిస్టర్ ఎవరిదైనా మొబైల్ తీసుకొని సో ఫైండ్ మై డివైస్ యాప్ ఉంటే కనుక సో మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిపోయి వెంటనే మీరు సో అలారం అలర్ట్ అని చెప్పి లేదా సౌండ్ అలర్ట్ అని చెప్పి అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే కనుక సో మీ మొబైల్ ఎక్కడుందో సౌండ్ అయితే అవుతుంది. సో దాన్ని బట్టి మీరు త్వరగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా సో మన ఒకవేళ దొంగలు ఎవరైనా బై మిస్ మీ మొబైల్ని తీసుకున్న కూడా రెస్టారెంట్ కానీ ఎక్కడైనా కానీ మీరు త్వరగా రెస్పాండ్ అయినట్టయితే ఒకవేళ ఆ పర్సన్ అక్కడే కొంతమంది అలాగే తీసుకుని అక్కడే ఉంటారనమాట దర్జాగా. సో అటువంటిప్పుడు మీరు దాన్ని అలారంని అలర్ట్ చేసినట్టయితే కనుక కంపల్సరీ సౌండ్ అయితే వస్తుంది. సో అలా కూడా మీరు కంపల్సరీగా మీ మొబైల్ అయితే మీ దగ్గరికి అయితే తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి మీ బ్యాక్ కవర్ ఏదైతే ఉందో సో బ్యాక్ కవర్ పర్ఫెక్ట్గా తీసుకోండి. సో మీకు జస్ట్ ఒక 6 feet 7 feet నుంచి డ్రాప్ అయినా కూడా మీకు బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అటువంటి బ్యాక్ కవర్స్ మీరు చూస్ అయితే చేసుకోండి. సో మంచి స్క్రీన్ కార్డ్ని కూడా మీరు వేయించుకోండి. సో అదేవిధంగా మీ కెమెరాకి ఏదైతే ప్రొటెక్టర్స్ ఉన్నాయో అవి యూజ్ చేసుకుంటే కనుక మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇది నేను చెప్పేది అయితే. అదేవిధంగా మీ చార్జెస్ ఏవైతే ఉన్నాయో దానికి కేబుల్ ప్రొటెక్టర్స్ అని చెప్పైతే వస్తాయి. సో వాటిని కూడా మీరు యూజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.